41 సిక్స్‌లు, 46 ఫోర్లు, 7 క్యాచ్‌లు పట్టాడు, 6 వికెట్లు తీశాడు. ఎవరు ఈ ఆల్రౌండర్ అనుకుంటున్నారా? చాలా తక్కువ టైంలో మొత్తం భారతదేశం అంతా బెంబేలెత్తిపోతుంది అతని బ్యాటింగ్‌తోని. ఒక్కసారిగా ప్రపంచం మొత్తానికి ఆకర్షితుడయ్యాడు. అతనే అభిషేక్ శర్మ. ఒక్క 135 స్కోర్‌తోనే కాదు, గతంలో కూడా చాలా చిన్నగా స్టార్ట్ అయిన అతని కెరియరు సడెన్‌గా కోట్ల రూపాయల ఫ్రాంచైజీలోకొచ్చాడు. ఒక్కసారిగా ఐపీఎల్‌లో మెరుస్తున్నాడు. సన్‌రైజర్స్ తరపున బ్యాటింగ్ చేస్తాడు. ఆల్రౌండర్ ప్రతిభ ఉన్న ఇతను అభిషేక్ శర్మ లెఫ్ట్ హ్యాండర్. పంజాబ్‌లో పుట్టాడు. కరెక్ట్‌గా 24 సంవత్సరాలు నిండి 25 సంవత్సరాలకు అడుగుపెట్టాడు. సంచలనాలు సృష్టిస్తున్నాడు. మెరుపు వేగంతో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. ఇతను చాలా అంటే చాలా క్రూషియల్‌గా ఎప్పుడు చిన్నప్పటి నుంచి కూడా గిల్‌కి చాలా స్నేహితుడు. శుభ్మన్ గిల్ ఇతను కలిసి ఆడుతూ ఉండేవాళ్ళు. కోవిడ్ టైంలో ఇతనికి యువరాజ్ సింగ్ కోచ్‌గా ఉన్నాడు. ఎన్ని కూడా లక్షణాలన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్న ఒక మ్యాచ్‌లో వచ్చింది విజయం కాదిది. కేవలం 16 ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్‌లు ఇన్నింగ్స్‌లు మాత్రమే ఆడాడు ఆయన. 33 యావరేజ్‌తోని. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఇక్కడ స్ట్రైక్ రేట్. టీ20లో ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది స్ట్రైక్ రేటే. ఇన్నింగ్స్‌లు, ఆడతాలు, జీరోలు, 100లు అన్నీ జరుగుతూనే ఉంటాయి. కానీ ఈ స్ట్రైక్ రేట్ అనేది చాలా క్రూషియల్. స్ట్రైక్ రేట్ వల్లే మన మ్యాచ్ విన్నింగ్ దశగా తీసుకెళ్తది అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అందుకనే ఇతని స్ట్రైక్ రేట్‌ని మీరు గమనిస్తే దాదాపు 193% ఉంది. 193 స్ట్రైక్ రేట్ అనేది చాలా పెద్ద విషయం. ఈ గణాంకాలన్నీ చూసుకుంటే ఫ్యూచర్‌లో అభిషేక్ శర్మ ఏ రేంజ్‌కి ఎదుగుతాడనేది అసలు ఊహకు కూడా అందట్లేదు. ఎందుకంటే అతను బ్యాటింగ్ స్టైల్ ఆ రేంజ్‌లో ఉంటుంది. మొదటి బాల్ నుంచి బౌలర్ల మీద విరుచుకుపడతాం అతని స్టైలు. గతంలో మనం చూస్తే కనుక వీరేంద్ర సెహవాగ్ అలా ఉండేవారు. అలాగే యువరాజ్ సింగ్ అలా ఆడేవారు. కానీ యువరాజ్ సింగ్ వచ్చేది ఎప్పుడో సిక్స్త్ ఎండ్, ఫిఫ్త్‌లోను, ఫోర్త్‌లోను అలా వస్తే ఇతను మొదటి బ్యాటింగ్‌కి రావడంతోని ప్రతి ఒక్కరు కూడా ఇతని బ్యాటింగ్‌ని చూసి ఎంజాయ్ చేస్తా ఉన్నారు. నిన్న బాంబేలో జరిగిన వాంఖేడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌కి మొత్తం ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ప్రముఖులొచ్చారు. ఆయన కొట్టిన 135 రన్స్ కేవలం 54 బంతుల్లో కొట్టాడు. మొదటి 50ని 17 బంతుల్లో ఫినిష్ చేస్తే సెంచరీని 37 బంతుల్లో కంప్లీట్ చేశాడు. మొత్తం 135 పరుగులు 54 బంతుల్లోనే పూర్తి చేయడం అనేది చాలా పెద్ద విషయం. అంత అనుకున్నంత ఈజీ కాదు. అది ఆ క్రికెట్ తెలిసిన వాళ్ళకే ఆ మజా తెలుస్తుంది. నిజంగా అందుకనే అభిషేక్ శర్మ యూ ఆర్ గోయింగ్ టు నెక్స్ట్ లెవెల్. మామూలు విషయం కాదు. మీరు ఇలానే నిలకడగా ఆడుతూ ఉండండి. ఆడుతూనే ఉంటారు. ఇలాగే సన్‌రైజర్స్ తరపున ఐపీఎల్‌లో ఇతను ఇప్పటికే 2 సీజన్‌లు ఆడాడు. 2 సీజన్‌లో కూడా హైయెస్ట్ స్కోరర్‌గా ఒకసారి అయితే ట్రావిస్ హెడ్ తర్వాత ఇతనే హైయెస్ట్ స్కోరరు. ఇంకోసారి ఇతనే 400 పైగా పరుగులు సాధించాడు దాదాపు 15 మ్యాచ్‌ల్లో. ఇది ఇతని రికార్డు. ఒక్కసారిగా ఇతనికేం విజయం రాలేదు. చాలా చిన్నప్పటి నుంచి కూడా పంజాబ్‌లో పుట్టాడు. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో పుట్టాడు. చాలా చిన్నప్పటి నుంచి కూడా ఆడతా అండర్ 14 ఆడాడు, అండర్ 16 ఆడాడు, అండర్ 19 ఆడాడు. ఇవన్నీ ఆడుకుంటా రాబట్టి అక్కడ అద్భుతమైన ఫలితాలను సాధించడంతోనే ఈ రోజున ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఇండియా తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇది అభిషేక్ శర్మ స్టోరీ. చూస్తూనే ఉండండి. ఇలానే అనేక ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీకు ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటాను. దిస్ ఈజ్ శివ మల్లాల.